శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని ఏకదశోధ్యాయంలోని 44, 45, 46 శ్లోకాల భావములు తెలుసుకుందాము. ఇప్పుడు 44వ శ్లోకం. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీఢ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవసోఢుం. ప్రభు, నీవు ప్రతి జీవికి నీ పూజనీయుడవైన దేవాది దేవుడవు కనుకనే నేను నీ ఎదుట సాష్టాంగపడి గౌరవపూర్వకంగా ప్రణమిల్లుచు నీ దయ కొరకై ఆర్తించుచున్నాను. తండ్రి పుత్రుని అవిధేయతను, మిత్రుడు మిత్రుని అమర్యాదను, ప్రియుడు ప్రియురాలి వేలాకోలమును సహించినట్లు నేనేమైనా తప్పులను చేసినతో దయచో నన్ను సహింపుము. కృష్ణ భక్తులు శ్రీకృష్ణునితో వివిధ రకాల సంబంధములను కలిగియుందురు. ఒకరు శ్రీకృష్ణుని పుత్రునిగాను, మరొకరు భర్తగాను, మిత్రునిగాను లేదా ప్రభువుగాను భావింపవచ్చును. శ్రీకృష్ణునికి అర్జునునికి మధ్య గల సంబంధము సఖ్యంతో కూడినట్టుది. తండ్రి భర్త యజమానుడు సహించినట్లుగా శ్రీకృష్ణుడు కూడా సహించుచుండును అని భావము. 45వ శ్లోకం. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. దీని యొక్క భావము: నేనిదివరకెన్నడూ చూడనటువంటి ఈ విశ్వరూపమును గాంచిన పిమ్మట నాకు మిగుల సంతోషం కలిగినది. కానీ అదే సమయమున మనస్సు భయంతో కలత చెందినది. కనుక ఓ దేవాదిదేవా జగన్నివాస, నన్ను అనుగ్రహించి నీ దేవాది దేవుని రూపమును తిరిగి నాకు చూపుము. శ్రీకృష్ణునకు ఆప్తమిత్రుడైనందున అర్జునుడు అతని ఏడ ఎల్లప్పుడూ సంపూర్ణ విశ్వాసమును కలిగియుండెను. ప్రియమిత్రుడు తన మిత్రుని వైభవమును చూచి సంతసించున్నట్లుగా అర్జునుడును తన మిత్రుడైన శ్రీకృష్ణుడు దేవాది దేవుడనియు మరియు అద్భుతమైన అట్టి విశ్వరూపమును చూపగలననియు ఎరిగి మిక్కిలి సంతసించెను. కానీ అదే సమయమున ఆ విశ్వరూపమును చూచిన పిమ్మట తన నిర్మలమైన స్నేహభావంచే తాను దేవాది దేవుని పట్ల అనేక అపరాధములను చేసి తినని కూడా భయమును పొందెను. ఆ విధముగా భయమునందన అవసరం లేదనుకున్నను అతని మనస్సు భయంతో కలత చెందెను. శ్రీకృష్ణుడు ఏ రూపమైనను ధరించగలుగును. కనుకనే శ్రీకృష్ణుని తన నారాయణ రూపమును చూపుమని అర్జునుడు ఆర్తించుచున్నాడు. భౌతిక జగత్తు తాత్కాలికమైనట్టే ప్రస్తుత ఈ విశ్వరూపము కూడా భౌతికము తాత్కాలికమైనది. కానీ వైకుంఠ లోకములందు మాత్రం అతడు దివ్యమగు చతుర్భుజ నారాయణ రూపమును కలిగియుండును. ఆధ్యాత్మిక జగత్తునందలి అసంఖ్యాకములైన లోకములలో శ్రీకృష్ణుడు తన స్వరూపాంశములతో ప్రతి లోకమునందును వివిధ నామములతో ప్రత్యక్షమయ్యుండును. కనుక వైకుంఠ లోకములందు వ్యక్తమగు అతని వివిధ రూపములలోని ఒక రూపమును అర్జునుడు చూడగోరెను. ప్రతి వైకుంఠ లోకమునందును నారాయణ రూపము చతుర్భుజములను కలిగియుండును. అట్టి చతుర్భుజములందు శంఖము, చక్రము, గద, పద్మము వంటి వాటిని ధరించియుండును. చతుర్భుజములయందలి శంఖ, చక్ర, గద, పద్మములను ధరించి వివిధ హస్తములను బట్టి నారాయణ రూపములకు వివిధ నామములు కలుగును. ఈ నారాయణ రూపములన్నీ శ్రీకృష్ణునికి భిన్నములు కావు. కనుక అర్జునుడు అతని చతుర్భుజ రూపమును చూడగోరుచున్నాడు అని భావము. 46వ శ్లోకం. కిరీటీనం గదినం చక్రహస్తమిచ్చామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. దీని యొక్క భావము: ఓ విశ్వరూప, సహస్రబాహో, తలపై కిరీటమును, హస్తములలో శంఖమును, చక్రమును, గదను, పద్మములను కలిగియుండడి నీ చతుర్భుజ రూపమును కాంచగోరుదును. ఆ రూపం నందు నిన్ను దర్శింప వాంఛించుచున్నాను. బ్రహ్మ సంహిత నందు రామాదిమూర్తిచు కళానీయమైన తిష్టన్ భగవానుడు నిత్యము వందల కొలది వేల కొలది రూపములతో కూడియుండును. రాముడు, నృసింహుడు, నారాయణుడు అన్నవి వానిలో ముఖ్య రూపములని చెప్పబడినవి. అట్టి రూపములు అసంఖ్యాకములుగా కలవు. కానీ శ్రీకృష్ణుడు తాత్కాలికమైన విశ్వరూపమును ధరించిన ఆదిదేవుడనియు అర్జునుడెరుగును. ఇప్పుడు అతని దివ్యరూపమైన నారాయణ రూపమును చూపుమని ప్రార్థించుచున్నాడు. ఈ శ్లోకమున శ్రీకృష్ణుడు స్వయం భగవానుడనియు మరియు అతని నుండి ఇతర రూపములు ఉద్భవించిననియు తెలిపిన శ్రీమద్భాగవతం నందలి విషయమును నిస్సందేహంగా నిర్ధారించుచున్నది. తన ప్రధాన స్వరూపాంశములైన వివిధ రూపములు అతనికి అభిన్నములు. అట్టి అసంఖ్యాక రూపములన్నింటి అందును దేని అందైనను అతడు భగవానుడే. ఈ రూపములన్నింటి అందును అతడు నవకిషోరుని వలె ప్రకాశించుటయనున్నది దేవాది దేవుని శాశ్వత ముఖ్య లక్షణం. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని గూర్చి ఎరిగినవాడు భౌతిక జగత్తు యొక్క సమస్త కల్మషముల నుండి శీఘ్రమే ముక్తుడు కాగలడు అని భావము. జై శ్రీకృష్ణ అండి. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో
మళ్ళీ కలుస్తాం.